వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలైనా సరే గెలిపే ప్రధానమని స్పష్టం చేశారు. గెలిపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలి. ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎవరూ ఈగోలకు వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు. మిత్రపక్షాలతో సఖ్యతతో సమన్వయంతో ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలో అట్టహాసంగా నిర్వహించిన మహానాడులో చంద్రబాబు పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ రివిజన్లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం బలగం, కేడర్ అన్న చంద్రబాబు ఏదైనా పార్టీ ఫస్ట్, కేడరే ముందని తెలిపారు. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఇక్కడ చదువుకున్న, శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్ల రాణిస్తున్నారని గుర్తు చేశారు. సోషల్ రీఇంజనీరింగ్ చేయటమే పార్టీ విధానమని తెలిపారు. అందరికీ అవకాశాలు కల్పించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ అధినేతగా పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. విజన్ పాలిటిక్స్ కు తెలుగుదేశం పార్టీ నాంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని, ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. 1875 క్లస్టర్ వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాది మంది కార్యకర్తలు తొలి రోజే అదరగొట్టారని ప్రశంసించారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం మూలంగా మహానాడును వర్చువల్ గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఐటీ నుంచి క్వాంటంకు మారడం మన నినాదం అంటూ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపైనే తమ దృష్టి అని చంద్రబాబు తెలిపారు. పార్టీ కేడర్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులకు సూచించారు. కేడర్ను గౌరవంగా చూసుకోవాలని, ఏ నాయకుడైనా కేడర్ను ఇగ్నోర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త నాయకుడే. తయారు చేయాల్సింది అనుచరులను కాదు, నాయకులను అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంజీవని ఇచ్చాం, మై హెల్త్ యాప్ తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి కార్యకర్త ఆరోగ్యాన్ని పార్టీ మానిటర్ చేస్తుందన్నారు. పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబ సభ్యుల అభివృద్ధి కూడా తనదే బాధ్యత అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిపే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నాయకులను గౌరవిస్తాం, కానీ మీ పరిధిలో గెలవకపోతే మీకో దండం పెడతాం అంటూ హెచ్చరించారు.